అండ్ ఈ పాలకూరతో వెల్లుల్లి కారం ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి. పాలకూరని పక్కన పెట్టేసుకోండి. ఒక చిన్న సైజు ఉల్లిపాయ అలాగే ఎల్లుల్లిపాయలేమో ఒక 5 తీసుకున్నానండి. అలాగే ఉప్పు కారం సరిపడా వేసుకొని కచ్చా పచ్చాక గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు కారం కావాలంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసేసుకొని తాలింపు దినుసులన్నీ వేసేసుకున్న తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేస్తున్నాను. నేను తాలింపులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను మిక్సీ పట్టుకున్నాను కదండి, ఆ పేస్ట్ వేసేస్తున్నాను. కొంచెం ఆ పచ్చివాసన ఉంటుంది కదా, ఆ పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత అయితే స్మెల్ మామూలుగా లేదండి, ఎంత బాగుందో. నెక్స్ట్ ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేసాను, అలాగే పసుపు, ధనియాల పొడి, గరం మసాలా జస్ట్ కొద్దిగా వేసానండి. మీకు ఇష్టం లేకపోతే వేసుకుపోయినా పర్లేదు. నెక్స్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేస్తున్నాను. పాలకూర వేసిన తర్వాత జస్ట్ ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే చాలండి. మూత పెట్టుకొని 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఉప్పు కారం సరిపోయిందో లేదా అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి, మీకు నచ్చిందా లేదా. నాకైతే అస్సలు నచ్చలేదండి. ఎల్లుల్లిపాయ కారం నాకు ఫ్లేవర్ అస్సలు నచ్చలేదు. ఎల్లుల్లి ఫ్లేవర్ నచ్చే వాళ్ళకైతే నచ్చుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టరు ప్లీజ్.